ఈ వర్గ సమీకరణాన్ని సాధించి x విలువను కనుక్కోండి. 9x² మైనస్ 42x ప్లస్ 29 ఈక్వల్ టు -20. ఇది మనకి ఇచ్చిన లెక్క. లెక్కను చూడగానే ఎడమ చేతి వైపు ఉన్నదాన్ని కారణాంకాలుగా విడగొట్టాలనుకుంటే మీరు పొరబడ్డట్టే అవుతుంది. కారణాంకాలుగా విడగొట్టినది 0కి సమానమైతేనే ప్రయోజనం ఉంటుంది. కావున ఈ సమీకరణాన్ని ఈక్వల్ టు 0గా మార్చి రాయడానికి ఇరువైపులా 20ని కూడాలి కదా. అయితే ఈ సమీకరణం ఏమవుతుంది చూడండి. 9x² మైనస్ 42x ప్లస్ 29 ప్లస్ 20 విలువ 49 కనుక ప్లస్ 49 రాస్తున్నాను. ఇది 0కి సమానము. ఈ వర్గ సమీకరణాన్ని ఇప్పుడు కారణాంకాలుగా విడగొట్టాలి. ఈ సమీకరణలో 9, 49 లాంటి నెంబర్లు కనబడుతున్నాయి. ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కదా. కావున కారణాంకాలుగా విడగొట్టడం ఈజీ అవుతుందనుకుంటాను. చేద్దాం, సరేనా? 9x²ని 3x² రాయొచ్చు కదా. అలాగే 49ని 7² లేక -7² రాయవచ్చు. ఒకవేళ 7² తీసుకుంటే మధ్య పదం 2 × 3 × 7 = +42 వస్తుంది. కావున -7² తీసుకుని చూద్దాం. అప్పుడు మధ్య పదం 2 × 3 × -7 = -42 వస్తుంది. కావున దీనిని -7² తీసుకోవాలి. ఇప్పుడు ఈ సమన్వయం ఎడమ చేతి వైపున ఉన్నదాన్ని ఒక పర్ఫెక్ట్ స్క్వేర్గా రాయవచ్చు. 3x - 7² లేక 3x - 7 × 3x - 7 రాయవచ్చు. ఇది 0కి సమానము. కావున దీన్ని 3x - 7 = 0గా రాయొచ్చు. ఇరువైపులా 7ని కూడితే ఎడమ చేతి వైపు +7 మరియు -7 క్యాన్సిల్ అవుతాయి. కావున 3x మిగులుతుంది. కుడి చేతి వైపున 7 ఉంటుంది. 3x = 7 వచ్చింది. దీన్ని ఇరువైపులా 3 చే భాగిస్తే 3x/3 = 7/3 వచ్చింది. ఇక్కడ ఈ 2 3లు క్యాన్సిల్ అవుతాయి. కావున మనకి x = 7/3 వచ్చింది. వచ్చే వీడియోలో కలుద్దాం.